గెలిపించి మన బీఆర్ఎస్ పార్టీకి నిలబెట్టింది కాబట్టి మీరందరూ కూడా గెలిపించే బాధ్యత ఇది. మన రాగి లక్ష్మారెడ్డి గారు 25 ఏళ్ళ సంది స్వచ్ఛంద సేవ కార్యక్రమం ఒక ట్రస్ట్ పెట్టి మంచి హెల్త్ కానీ నీళ్లు కానీ ఉద్యోగాలు కానీ విద్య కానీ అన్ని అందిస్తున్నాడు. మంచి క్యాండిడేట్. ఈయన కూడా మనం గెలిపించుకునే అవసరం ఉన్నది. ఎందుకంటే మనం చూస్తున్నాం మన కంటోన్మెంట్ లో ఉన్న క్యాండిడేట్ ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ కెళ్ళి పేరు చెప్పండి. గణేష్. ఆ గణేష్ ఏ పార్టీ ఉంటే మొన్నటి దాకా 4 నెలల ముందు ఏ పార్టీ ఉంటే ఇప్పుడు ఏ పార్టీలో పోయిందో మరి అలా మాట్లాడుకొని వచ్చిందా లేదా? ఇప్పుడు ఇలా గణేష్ కు ఓటేస్తే ఎక్కడ పోతున్నది? ఇలా గెలిచినాక ఎక్కడ పోతాడు? నాకంటే ఎక్కువ మీరే చూడవు. గణేష్ ఉండేటోడు కాదు, రోజు పార్టీలు మారుస్తున్నాడు. గణేష్ ఇలా కాంగ్రెస్ లో గెలిచినా కానీ ఎంబడే మళ్ళా బీజేపీ గెలిపు. అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. మనం మనిషిపై కూడా ఓటు కాంగ్రెస్ కు బీజేపీ వెయ్యొద్దు. కాంగ్రెస్ అసలే లేదు. దయచేసి మీ అందరూ కూడా దండం పెట్టి చెప్తున్నా, ఇది గొప్ప అవకాశం. మన నివేదికను గెలిపించుకునే అవసరం ఉన్నది. మనకు తెలిసి తెలియక అందువల్ల కొందరు కాంగ్రెస్ ఓటేసి కొందరు ఎమ్మెల్యేలు గెలిపితే మనకు 1.8% ఓటు తక్కువ వచ్చినందుకు మన ప్రభుత్వం రాలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన ఒత్తిగా మామూలు బాధలు కాదు, మామూలు ఇబ్బందులు కాదు, మామూలు పరిశ్రమలు కాదు. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డిసెంబర్ దాకా బంగారు లెక్క నీళ్ళు వస్తుండే, మంచిగా కరెంట్ వస్తుండే, ఏ ఇబ్బంది లేకుండే. ఈ కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చినాయి, నీళ్లు బంద్ అయ్యింది. కాంగ్రెస్ వచ్చినాయి, ట్యాంకర్లు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ వచ్చింది, మనకు అన్ని బాధలు ఉన్నాయి. మన కేసీఆర్ గారు మనకు గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ముస్లింలకు, మైనార్టీలకు అన్ని మంచిగా స్కూల్ పెట్టి మన పిల్లలకు ఒక్కొక్కరికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి చదివించిండు. అదే మాదిరిగా ముస్లిం పండుగ అయినా, క్రిస్టియన్ పండుగ అయినా, హిందువుల పండుగ అయినా ప్రతి ఒక్కరికి కూడా తోపా ఇస్తుండే, గిఫ్ట్ ఇస్తుండే. మన రంజాన్ పండుగ అయినప్పుడు తోపా లేదు, గిఫ్ట్ లేదు, ఏం లేదు. కాంగ్రెస్ వచ్చింది. అదే బిడ్డ పుట్టినా, కొడుకు పుట్టినా 12-13 వేలు ఇస్తుండే మన కేసీఆర్. కేసీఆర్ గిఫ్ట్ ఇస్తుండే. ఇవన్నీ గిఫ్ట్లు లేవు, బంధువులు లేవు, ఏమి లేదు. వాళ్ళు వచ్చిన వద్దుగా, కాంగ్రెస్ వచ్చిన వద్దుగా అన్ని బంద్ అయినాయి. దయచేసి 4 నెలల్లో 40 వేషాలైనాయి. 40 బాధలు పెడుతున్నారు మన కాంగ్రెస్ వాళ్ళు. ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళంతా గాలవీరుకొని తిరుగుతున్నారు, వాళ్ళంతా రౌడీలతో తిరుగుతున్నారు, వాళ్ళంతా కులగొట్టుకుంటూ తిరుగుతున్నారు, మనకి బాధలు పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు తస్మా జాగ్రత్త. వాళ్ళకు మీ అందరూ కూడా మనం ఒక టీం వర్క్ ఉండి, ఒక పట్టు మీద ఉండి మన బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎత్తున 13 తారీఖు నాడు మన ఎమ్మెల్యేకు, మన ఎంపీకి మనం ఓటేపించుకొని గెలిపించే బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఇది గొప్ప అవకాశం. ఈ అవకాశం అనుకున్నామనుకో ఇక వాళ్ళని 5 ఏళ్ళు మనం చేయలేము. మనకు 2,000 నుంచి 4,000 నుంచి రావాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. మనకు ప్రతి అమ్మాయికి 2,500 రావాలంటే మనకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. అప్పుడే వాళ్ళకి బుద్ధి చెప్పిన వాళ్ళు వెళ్తాం. మన రైతులకు 10,000 నుంచి 15,000